ఛానల్కు స్వాగతం. మన సమాజంలో నెలకొని ఉన్న అనేక అనుమానాలు, మూఢనమ్మకాలకు సమాధానంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ పుస్తకం నుండి అనేక విషయాలపై శాస్త్రీయ అవగాహనను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు దేవుళ్ళు వంశపారంపర్యంగా ఆవహిస్తారా అనే అంశం గురించి చూద్దాం. అదిగో మా అమ్మని దేవదూతలు పుష్పక విమానంలో తీసుకుని వెళ్తున్నారు. స్వర్గద్వారాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో. దేవతలందరూ అమ్మకి స్వాగతం ఇవ్వడానికి బారులు తీరి నిలబడి ఉన్నారు. వారంతా ఎంత దగదగా మెరిసిపోతున్నారో అంటూ ఒక అమ్మాయి చనిపోయిన తన తల్లి గురించి వర్ణించసాగింది. చనిపోయిన తల్లి కనబడుతోందని చెబుతూ ఉంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఆ అమ్మాయిని నిజంగానే దైవాంశ సంభూతురాలని, దైవం ఆవహించిన దివ్య స్వరూపిణి అని భావించడం మొదలుపెట్టారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఒక హేతువాది బంధువు ఇంట్లో. తనకు సంబంధించిన వారి కుటుంబంలోని అమ్మాయే ఇలా అసాధారణంగా ప్రవర్తించడం ఆ హేతువాదిని ఆలోచింపచేసింది. ఇదే ఇంకొకరైతే ఆ అమ్మాయిని దైవస్వరూపిణిగా భావించి పూజించేవారు. కానీ అతడు హేతువాది. అందుకే ఆ అమ్మాయి అసాధారణంగా మాట్లాడడానికి ఏదో శారీరక మానసిక కారణం ఉండి ఉంటుందని భావించి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. పూర్తి వైద్య పరీక్షలన్నీ చేయించాడు. ఆ వైద్య పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. ఆమెకు పారాథైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదు. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే ఇటువంటి భ్రమలు, భ్రాంతులు కలగడానికి అవకాశం ఉంటుంది. వైద్య పరీక్షలు పూర్తి కాగానే అమ్మాయికి కాల్షియం గ్లూకోనేట్ ఇంజెక్షన్లు, పారాథైరాయిడ్ గ్రంథికి సంబంధించిన హార్మోన్లు ఇచ్చేసరికి ఇక ఆమెకు చచ్చిపోయిన తల్లి కనపడటం మానేసింది. దేవతలు దర్శనమివ్వడం మానివేశారు. తిరిగి మామూలు మానసిక స్థితికి చేరుకుంది. ఆ అమ్మాయి విషయం ఇలా ఉంటే అచ్చాయమ్మ అబ్బాయి విషయం మరోలా ఉంది. ఆ అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చి చాలా తీవ్రంగా ఉంది. అంతకు ముందు వరకు బాగానే ఉన్న అబ్బాయి ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా త్రుళ్ళిపడసాగాడు. అమ్మో, అదిగో నల్లటి దయ్యం, కళ్ళలో నిప్పులు, కాళ్లకు వాడైన గోళ్ళు నా మీదకి ఉరుకుతోంది అంటూ అరచి ఒక్కసారిగా భయంగా లేచి కూర్చుంటున్నాడు. మళ్ళీ శాంతించి పడుకుంటున్నాడు. 10 నిమిషాలు గడిచాయో లేదో మళ్ళీ ఊపిరి అందనట్లు చేతులతో ఛాతీని పట్టుకుని, బాబోయ్, ఏనుగు కాళ్లతో నా ఛాతీ మీద తొక్కేస్తోంది, ఊపిరి ఆడటం లేదంటూ పెద్దగా కేకలు వేస్తున్నాడు. దీంతో అచ్చయ్యమ్మ అదిరిపోయి, ఏం జరిగిందిరా, పెద్దగా కేకలు వేస్తున్నావు, అలా కంగారు పడిపోతున్నావు అని అడిగితే జవాబు ఏమీ ఇవ్వకుండానే తనలో తాను గొణుక్కుంటూ ఉండిపోయాడు. ఇవన్నీ టైఫాయిడ్ జ్వరంతో వచ్చిన సంధి లక్షణాలు. దీనినే వైద్య పరిభాషలో డెలీరియం అంటారు. కానీ ఈ విషయం అచ్చయ్యమ్మకేం తెలుసు? ఆ అబ్బాయిని పరీక్ష చేస్తున్న డాక్టరు ఇవన్నీ సంధి లక్షణాలని, భయపడనవసరం లేదని, త్వరలోనే తగ్గిపోతాయని చెప్పాడు. అయినా సరే ఆ అబ్బాయికి ఏదో దెయ్యం పట్టి పీడిస్తున్నదని, దానివల్లనే జ్వరం వస్తున్నదని, దానికి సరైన చికిత్స భూతవైద్యమే అంటూ భూతవైద్యుడి దగ్గరికి తీసుకొని పోయింది ఆమె. తరువాత భూతవైద్యుడు చేసే తతంగం అంతా అందరికీ తెలిసినదే. ఆ తతంగంతో భూతం వదిలిపోవటానికి బదులుగా కుర్రాడికి ప్రాణమే పోయింది. ఇలాంటి సంఘటనల మాదిరిగా అనేక ఇతర శారీరక, మానసిక అనారోగ్య పరిస్థితుల్లో భ్రమలు, భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. సరైన వైద్య పరీక్షలు చేస్తే అసలు కారణం బయటపడుతుంది. పారనాయిడ్ స్కిజోఫ్రెనియా వంటి మానసిక వ్యాధుల్లో సరైన చికిత్స చేయకపోతే శాశ్వతంగా భ్రమలు, భ్రాంతులు కలిగినట్లే పారాథైరాయిడ్ గ్రంథిలోపం ఉండేవారిలో కూడా శాశ్వతంగా భ్రమలు, భ్రాంతులు కలగడానికి అవకాశం ఉంది. అయితే కొందరిలో తాత్కాలికంగానే భ్రమలు, భ్రాంతులు ఉంటాయి. పారాథైరాయిడ్ గ్రంథికి దెబ్బ తగలడం వల్ల కానీ, రక్తం సరఫరా ఆగిపోవడం వల్ల కానీ, గ్రంథికి నీరు చేరడం వల్ల కానీ కొందరిలో భ్రమలు, భ్రాంతులు కలిగితే
కొందరిలో ఈ గ్రంథికి ఎటువంటి అనారోగ్యం కలగకుండానే పనిచేయడం మానేసి భ్రమలు భ్రాంతులు కలుగుతాయి. అరుదుగా కొందరి కుటుంబాలలో పారాథైరాయిడ్ గ్రంథి వంశపారంపర్యంగా పనిచేయకపోవచ్చు. అప్పుడు వాళ్ళ కుటుంబాలలో రకరకాల భ్రమలు భ్రాంతులతో పాటు దేవుడు కనబడటం కూడా ఆనవాయితీగా ఉంటుంది. తాతతోనూ తండ్రితోనూ చివరికి మనుమడితోనూ దేవుడు పలకరించి మాట్లాడతాడు. అయితే వీళ్ళందరికీ సరిగ్గా వైద్య చికిత్స చేస్తే ఈ ఆనవాయితీ అయిపు లేకుండా పోతుంది. వయసు పెరిగి మెదడులో రక్తనాళాలు గట్టిపట్టడం వల్ల, ఇంకేమైనా కారణాల వల్ల తలకి గట్టిగా దెబ్బ తగిలినా, మెనింజైటిస్ వంటి మెదడుకి సంబంధించిన వ్యాధులు రావడం వల్ల కొందరిలో భ్రమలు భ్రాంతులు కలగడానికి అవకాశం ఉంది. మెదడులో కణుతులు ఏర్పడినప్పుడు భ్రమలు భ్రాంతులు కలగడం సహజం. శరీరంలో B12 విటమిన్ తక్కువ అవడం వల్ల, ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు అతిగా సేవించడం వల్ల, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష పదార్థాల వల్ల, మెదడులో కణాలు దెబ్బతిండిపోవడం వల్ల, ఎంతో కాలం నుంచి అనారోగ్యంగా ఉండి ఒంట్లో గ్లూకోజ్ శాతం తక్కువైపోవడం వల్ల రకరకాలైన భ్రమలు భ్రాంతులు కలుగుతాయి. ఎపిలెప్సీ అనే ఫిట్స్ జబ్బు ఉన్న వాళ్ళలో ఫిట్స్ ప్రారంభానికి ముందు కొన్ని భ్రమలు భ్రాంతులు కలగవచ్చు. అంటే సిఫిలిస్ 3వ దశలో మెదడు నరాలు దెబ్బతిని భ్రమలు భ్రాంతులు కలుగుతాయి. ఈ రకంగా నైతికంగా జీవించలేని వ్యక్తి సిఫిలిన్ వ్యాధి వచ్చి చికిత్స కూడా పొందక 15 నుండి 29 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మెదడు నరాలు దెబ్బతిని భ్రాంతి కలిగి తానే దేవుణ్ణని చెబుతూ ఉంటే, దేవుని విషయంలో మౌఢ్యంగా నమ్మే వ్యక్తులు కొందరు ఆలోచన లేకుండా అతన్ని బాబాగా మార్చి పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ ఏమీ లేనిదే శబ్దాలు వినపడటం కనబడటం వంటి భ్రమలు భ్రాంతులు కొందరిలో శారీరక అనారోగ్యం వల్ల తాత్కాలికంగా కలిగిన, మరికొందరిలో మానసిక అనారోగ్యం వల్ల కలగడంతో ఎంతో కాలంగా ఉండిపోతాయి. ఇవి మనోవ్యాధి పిచ్చి లక్షణాలు. ఎందుకంటే కొందరి మెదల్లో ఈ చిత్ర విచిత్ర భ్రమలు భ్రాంతులు ఒంటరిగానే ప్రారంభమైన చివరికి మిగతా లక్షణాలు కూడా జతై వారు పూర్తిగా పిచ్చివారు అవడానికి అవకాశం ఉంది. కనుక భ్రమలు భ్రాంతులు ఎవరిలో కలిగినా, పూనుకొల్లాంటివి వచ్చినా వెంటనే మానసిక వ్యాధుల స్పెషలిస్ట్కి చూపించి తగిన మందులు వాడుకోవాలి. ఈరోజు మనం దేవుళ్ళు వంశపారంపర్యంగా ఆవహిస్తారా? దీనిలో ఎటువంటి వాస్తవం లేదనే విషయం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.